స్వగాలి ప్రీతి కేసు నేను చెప్పవసరం లేదు దాని గురించి. ఎవరైతే ఆ స్వగాలి ప్రీతి కేసును అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చేసారండి, డైరెక్ట్‌గాను అధికారంలోకి వచ్చేసారో వాళ్ళు పట్టించుకోకపోయేసరికి ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం అయితే జరిగింది. ఇంతకుముందే జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. కలిస్తే వాస్తవానికి అది 2017 టీడీపీ హయాంలో జరిగినటువంటి ఒక అత్యంత కిరాతకమైనటువంటి సంఘటన ఇది. కాబట్టి దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళకి స్వగాలి ప్రీతి వాళ్ళకి చాలా న్యాయం అయితే చేయడం జరిగింది. ఎలా అంటే వాళ్ళ కుటుంబానికి కర్నూలులో 5 సెంట్లు ఇంటి స్థలం, అలాగే 5 సెంట్లు ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రీతి తండ్రి రాజనాయకేమో ప్రభుత్వ ఉద్యోగం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. ఆయన చేయాల్సిన న్యాయం ఆయన వరకు ఎంతవరకు అయితే చేయాలో అంత న్యాయం చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఇది జగమెరిగిన సత్యం. మనం ఏదో డప్పు కొట్టడం లేదు, ఎవరు మెప్పు కోసం చెప్పడం వల్ల. వాస్తవం ఏంటంటే చేశాడు. చెప్తానుగా, ఇంటి స్థలం 5 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చాడు. తర్వాత వాళ్ళ నాన్నకి ప్రభుత్వ ఉద్యోగం కల్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ పనిని కూడా కాదని, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయట్లేదని నానా వీరంగాలు పరిగారు కొంతమంది. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అయితే కనుక మీరు నమ్మరు నిజంగాను. అసలు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఆ దూకుడు అది చూస్తే మర్చిపోతుంది మీకు. ఇంకా మా వాళ్ళు కదా అసలు. ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారి బీభత్సం అన్నమాట అసలు. ఎలా అంటే ఇంకా దాని గురించి చెప్పలేము మనం. అసలు ఎంత దారుణం అంటే కనుక ఒక్కసారి అది మీరు వింటే, నేను ఇక్కడ వీడియో పెడతాను, ఒకసారి కట్ చెప్తాను. డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది పెడతాను, ఒకసారి చూడండి. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్ కి పక్క పడితే చిన్న కొలకాయ పడితే రాష్ట్రం అంతా ఊగిపోతాయి. సగటు మనిషి బాధ మనకి తెలియదు. సగటు మనిషి బాధ మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. మనకు పౌరుషం చచ్చిపోయింది. దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం లేదు. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిలో తీసుకుంటాం. చూసారుగా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు. నిజంగా అంటే రాజకీయ లబ్ధి కోసమేనా? తర్వాత మనం అధికారంలోకి వచ్చాం. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదట. నేను అంటలేదండి, తల్లిదండ్రులే చెప్తున్నా మాట ఇది. అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు, పట్టించుకోవడం వదిలేశారు అని అంటారు. ఎందుకని? మనం అధికారంలోకి వచ్చేసాక ఇంకేమైతే ఏమైంది అన్నట్టుగా కాదు. కానీ ఆల్రెడీ దాని గురించి అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు మొత్తం జన సైనికులతో జనసేన మీటింగ్ సమావేశంలో మాట్లాడాడు. ఆయన మన వరకు చేద్దామని ఉంది, కానీ నాకు అది అంటే పరిధి దాటిపోయింది, ఆధారాలు సాక్ష్యాధారాలు అయితే కనుక లేవు అని అయితే కనుక మాట్లాడతారు. తారుమారు అయిపోయాయి అని నేను పెద్ద ఐవీర్ ఆఫీస్తో కూడా మాట్లాడినా వాళ్ళ వల్ల కూడా కాదన్నారు. ఇలాంటి కొన్ని మాటలు అయితే కనుక కొన్ని మాటలు కర్రెరగదో పాము సావదో అలాంటి మాటలు అయితే కొన్ని మాటలు అయితే మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఏది ఏమైనప్పటికీ దాని మీద అంటే అధికారం రాకముందు కన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత అంత సీరియస్నెస్ అయితే ఆ కేసు మీద చూపించలేదు పవన్ కళ్యాణ్ గారు అని అంటున్నారు తల్లిదండ్రులు. వాళ్ళు ఆరోపించింది అదే. కనీసం మేము కలుస్తామంటే కలవనివ్వట్లేదు, మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. అంతకు ముందు ఎలాంటి కుర్చీ మీద కూర్చుంటే వాళ్ళ తల్లి కూర్చుంటే పవన్ కళ్యాణ్ గారు అలా కింద మోకాలు ఇలా కింద నుంచి ఇలా చైర్ని పట్టుకుని చెప్పు అమ్మా చెప్పు అన్నట్టుగా అడుగుతున్నట్టుగా. అలాంటి తర్వాత స్టేజ్ మీదే ఆవిడ కూర్చోబెట్టి ఏంటి మామూలు కాదు దద్దరెళ్ళిపోయేలాగా అసలు మైకులు స్పీకర్లు డీజే బాక్సులు ఉంటాయి సార్, ఆ డీజే బాక్సులు కూడా బద్దలైపోయేలాగా పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా అయితే వార్నింగ్లు ఇచ్చారు జగన్ గారికి. పాపం నిజంగా వాస్తవం మాట్లాడుకోవాలంటే జగన్ గారు చేశాడండి వాళ్ళకి. ఎవరు ఆయన గవర్నమెంట్లో జరగకపోయినా కానీ ఆయన గవర్నమెంట్లో ఆయన ఎంతవరకు చేయాలో అంతవరకు చేశాడు, అంతగా రెట్టింపే చేశాడని చెప్పాలి. న్యాయపరంగా అయితే కనుక ఏమీ అక్కడ జరగలేదు కానీ అప్పుడు. కానీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చేస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి గారికి స్వగాలి ప్రీతి గారు ఏమైపోయినా పర్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి గులకరాయి తగిలితే మీకు నొప్పి వచ్చేస్తుందా అది ఇదని మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఏదేమైనప్పటికీ ఇప్పుడు మరలా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం వెనక ఉద్దేశం ఏంటంటే జగన్ గారితో మాట్లాడారంట, ఇలా జరిగింది మళ్ళీ మమ్మల్ని వదిలేశారు. కాబట్టి మీరు ముందుండి మీరు స్టాండ్ తీసుకుంటే మళ్ళీ ఈ ప్రభుత్వంలో చలనం వస్తుంది, మీరు మాకు సహాయం చేస్తే ఈ ప్రభుత్వంలో చలనం వచ్చి మాకేమైనా న్యాయం జరగవచ్చు అని అయితే మాట్లాడారంట. అయితే జగన్ గారు కూడా వాస్తవంగా జగన్ గారు కూడా మొత్తం ఆ కేసు గురించి ఇంకా గుర్తుపెట్టుకుని చాలా వివరంగా మాట్లాడారని తల్లి చెప్తుంది ఆ మాటల్లోటి. నేను ఆ వీడియో కూడా పెడతాను, వాళ్ళ అమ్మగారు ఏం మాట్లాడారనేది ఆ వీడియో కూడా పెడతాను, అది కూడా చూడండి. చూసిన తర్వాత పూర్వపరాలు మీరు ఆలోచించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పోలీసులతో మమ్మల్ని మీరు
నిర్బంధించి ఎట్లా వీడియోస్, ప్రైవేట్ వీడియోస్ తిప్పించి మీరు మమ్మల్ని అంతగా చిత్రహింసలకు గురి చేశారు. మీ కూటమి ప్రభుత్వానికి సుగాలి ప్రీతి కేసులో మీరు ఎలాంటి తప్పులు చేయకుంటే ఎందుకు మీరు అంత భయపడుతున్నారో చెప్పండి. ఒకవేళ నిజంగా మీకు అలాంటి భయం ఏమి లేకుంటే మాకు వీల్చైర్ యాత్రకు పర్మిషన్ ఇవ్వండి. మీకు జరగబోయే నష్టం ఏంటి? నాకు జరిగిన అన్యాయం ఏ సుగాలి ప్రీతి ఇంకొకరింట్లో సుగాలి ప్రీతి లాంటి అమ్మాయిలకు జరగకూడదనే నా ఈ ఉద్దేశంతో చేస్తున్న ఈ వీల్చైర్ యాత్ర మీ ప్రభుత్వానికి ఏమి అడ్డం చెప్పండి. ఏమి ఆటంకపరుస్తున్నారని మీరు నా స్వేచ్ఛను మీరు కాల రాస్తున్నారు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు, మీకు ఒకటే చెప్తున్నాను, మరి మీరు కూటమి ప్రభుత్వంతో మీరు 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 ప్రశ్నించి నా సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తారా, లేదా ఇదే ప్రెస్ మీట్ లో మీరు ఒప్పుకోండి, లేదు కేవలం సుగాలి ప్రీతి కేసు నేను ఓట్లకు మాత్రమే వాడుకున్నాను, ఆ అమ్మాయికి న్యాయం చేయడానికి కాదు అని మీరు ఒప్పుకోండి. మరి మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి, మీరు అన్నగారి దగ్గరికి ఎలా వెళ్తారు, మేము ఎలా పంపిస్తాము అని మీరు గాదా వెంకటేశ్వరరావు గారితో నాకు మీరు వార్నింగ్ ఇప్పించారే, బయటికి ఎలా వస్తారో చూస్తామన్నారే. మరి ఈ రోజు వచ్చాను, మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాను. ఆ అన్నగారు చూపించిన ఆప్యాయత, ప్రేమ కానివ్వండి, అసలు ఆ కేసు గురించి